హలో వెల్కమ్ టు కిరాక్ స్పోర్ట్స్ ఛానల్. సో ఎపిసోడ్ చూసాక నాకైతే క్లియర్ కట్గా నిఖిల్ విన్నర్ అని నేనైతే డిసైడ్ అయిపోయాను. నాకు అనిపించింది, మేబీ నేను రాంగ్ అవ్వచ్చు, నాకైతే క్లియర్ కట్గా నిఖిలే విన్నర్ అనిపించింది. ఎందుకంటే చివరి నిమిషంలో గౌతమ్ మొత్తం పెంట చేసుకున్నాడు. అది ఎవరు అవునన్నా కాదన్నా అది నిజం. ఎందుకు అంటే గౌతమ్ ఫ్యాన్స్ అంటే గౌతమ్ డైహార్డ్ ఫ్యాన్స్కి ఇది నచ్చకపోవచ్చు, అది మీ ఇష్టం అండి. కాకపోతే ఏంటంటే ఈయన నేషనల్ టెలివిజన్ ఛానల్లో వాడుకున్న మాట వాడడమే తప్పు. దట్స్ ఇట్. అవతల వ్యక్తి ఏం చేశాడు అదంతా అనవసరం. గౌతమ్ లాంటి పర్సన్ రిమైనింగ్ వేరే ఎవరు అనుకున్నా అది పెద్ద ఇంపాక్ట్ చూపించదు. కానీ గౌతమ్ ఉమెన్స్ వీక్ అని చెప్పి రెస్పెక్టివ్ అని చెప్పి అన్ని చెప్పిన పర్సన్ ఇలా నేషనల్ టెలివిజన్ ఛానల్లో దట్టు హౌస్లో లేని వ్యక్తి గురించి అలా మాట్లాడడం అనేది టోటల్గా రాంగ్. ఆ విషయంలో విష్ణుప్రియ తీసుకున్న స్టాండ్, అలాగే ప్రేరణ, అవినాష్, ఎస్పెషల్లీ రోహిణి కూడా చెప్తుంది అది తప్పు గౌతమ్ అని. గౌతమ్ మాట వదిలేసి మళ్ళీ నువ్వు కూడా నన్ను వాడుకున్న మాట ఒకటి అంటే ఎందుకు ఈ కవరప్లు? నువ్వు తప్పు చేసినావు, దట్స్ ఇట్. అది ఆయనకు కూడా తెలుసు, ఆ సెన్స్ ఆయనకు అర్థమైంది. అందుకే దాన్ని కవర్ చేసుకోనికి నువ్వు వాడుకున్నావు అని చెప్పాను. అక్కడ క్లియర్గా నిఖిల్ ఏమన్నాడు, నువ్వు ఎలా గేమ్ ఆడతావో చెప్తాను అన్నాడు. వాడుకున్న మాటే వాళ్ళేది, ఇది నేను చెప్పేది కాదు, రోహిణి గారే చెప్తారు పక్క నుండి. అది లైవ్ లో వచ్చింది, ఎపిసోడ్ లో కట్ చేశారు. రోహిణి గారు చెప్తారు, అవినాష్ చెప్తారు, నబిల్ చెప్తాడు, ప్రేరణ చెప్తుంది, విష్ణుప్రియ కూడా చెప్తుంది. గౌతమ్ అట కవరప్ చేసుకుని దొరికిపోయింది క్లియర్ కట్ గా గౌతమ్. నా క్వశ్చన్ ఏంటంటే, గౌతమ్ పృథ్వీ వచ్చి గౌతమ్ని వాడు అంటే డిస్రెస్పెక్ట్ఫుల్, మూసుకొని కూర్చో అని చెప్పి నిఖిల్ అన్నప్పుడు అది డిస్రెస్పెక్ట్ఫుల్ చేసినావంటే నా దృష్టిలో అది డిస్రెస్పెక్ట్ఫుల్ కాదంటే మరి ఆ రోజు పృథ్వీ విషయంలో వాడు అనే మాట కూడా డిస్రెస్పెక్ట్ఫుల్ వాడు కాదు. ఇదే గౌతమ్తో ఉన్న పెద్ద సమస్య. ఇదే ఏంటంటే గౌతమ్ అవతల వాళ్ళని ఏమాడని అంటాడు, ఇలా ఎందుకు అన్నామంటే నా దృష్టిలో తప్పు కాదంటాడు. మరి అవతల వాళ్ళ దృష్టిలో వాళ్ళ తప్పు కాదు కదా, నువ్వెలా డిసైడ్ చేస్తావు? గౌతమ్ అవతల వాళ్ళ తప్పుని డిసైడ్ చేస్తారు, అవతల వాళ్ళ గేమ్ డిసైడ్ చేస్తారు, అవతల వాళ్ళ గ్రూప్ అని డిసైడ్ చేస్తారు, అవతల వాళ్ళ నామినేషన్ పనులు గౌతమ్ డిసైడ్ చేస్తారు. వెంటనే ఇదే క్వశ్చన్ ఆయన అడిగేసరికి నా ఇష్టం, నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు, నాకు కంఫర్ట్ ఉన్న వాళ్ళతో నేను ఉంటాను, నువ్వెవరు నాకు చెప్పనీకి, నాకు అనిపించలేదు అని చెప్పి ఈయనకు ఓన్గా అయిపోతుంది. ఎప్పుడైతే ఈయన మిస్టేక్ ఉంటుందో సింపుల్ ఒక మాట ఇస్తే నా ఇష్టం అంటాడు. ఈయన ఏమన్నాడు, నిఖిల్ యష్మి నాతో చెప్పింది బ్యాంగిల్ ఇట్లా సెలెక్ట్ చేసావంటే ఆమెకు నువ్వు ఇష్టపడ్డట్టు అనిపించింది అని చెప్పి చెప్పగానే వెంటనే ఆడ విష్ణుప్రియ స్టాండ్ తీసుకొని నో గౌతమ్ నువ్వు అలా చెప్పకు, ఎందుకంటే అదే నిఖిల్ నాకు కూడా బ్యాంగిల్ సెలెక్ట్ చేసుకోవాలి, మరి నేను కూడా అలానే అనుకోవాలా అన్నాడు. గౌతమ్ దగ్గర సమాధానం లేదు, అయిపోయింది. ఇప్పుడు గౌతమ్ సరే నిఖిల్ ప్రేరణ విషయంలో ఏం చెప్పిండు, గౌతమ్ ఏం చేశాడని చెప్పినంటే సీతాఫలం విషయంలో వాంటెల్లిగా ప్రేరణను ట్రిగర్ చేసిండు. ప్రేరణ ఒక మాట వదిలిన తర్వాతనే నువ్వు వెంటనే దాన్ని సీన్ చేసావని చెప్పి నిఖిల్ గౌతమ్తో అన్నాడు. అప్పుడు వెంటనే గౌతమ్ ఏమన్నాడు, నీకు అక్కడ ఏం జరిగిందో తెలియదు నిఖిల్, అనవసరంగా అలా మాట్లాడకు, నీకు ఏం జరిగిందో తెలియదు అని చెప్పి ట్రై చేసిండు. ఓకే బాగుంది. మరి యష్మి అండ్ నిఖిల్ మధ్యలో బ్యాంగిల్స్ వేసిన విషయంలో ఏం జరిగిందో గౌతమ్కి కూడా తెలియదు కదా. పక్కన ప్రేరణ స్టాండ్ తీసుకొని, సరే విష్ణుప్రియ స్టాండ్ తీసుకొని నాకు కూడా బ్యాంగిల్ సెలెక్ట్ చేశానని చెప్పాడు. మరి ఆ సిచ్యువేషన్ నాకు తెలియదు కదా, అంటే విష్ణుప్రియకు సెలెక్ట్ చేసింది కూడా గౌతమ్కి తెలియదు కదా. మరి గౌతమ్కి తెలియనప్పుడు గౌతమ్ ఎలా మాట్లాడుతున్నాడు అంటే, ఒక పర్సన్ అంటే ఈయన గురించి మాట్లాడినప్పుడు మాత్రం నీకు ఏం జరిగిందో తెలియదు అంటాడు, నిఖిల్ విషయంలో మాత్రం నాకు తెలిసిందని చూసి జడ్జి చేస్తాడా? ఇది ఎంతవరకు కరెక్ట్? గౌతమ్ ఫ్యాన్స్ మీరే అది ఆలోచించుకోండి, అది మీ ఇష్టం. ఇంకా అండ్ ఇంకొకటి ఏంటి, నువ్వు నిఖిల్ పృథ్వీ వాడు వీడు అన్నప్పుడు నువ్వు నామినేట్ చేసి చెప్పినావు, చెప్పలేదు, ఆయనకు సైడ్కి వెళ్ళి ఎందుకు చెప్పినావు, కానీ నన్ను మాత్రం డిస్రెస్పెక్టబుల్ అని చెప్పి అక్క అని చెప్పి నామినేట్ చేసినావు అంటే అప్పుడు నిఖిల్ కరెక్ట్గా మాట్లాడు. నువ్వు ఏం బీకుతావు అని చెప్పినప్పుడు విషయంలో కూడా నేను నామినేట్ చేయలేదు కదా గౌతమ్ అంటే గౌతమ్ దగ్గర సమాధానం లేదు, కరెక్టే కదా. మరి ఆ విషయంలో ఆయన ఎందుకు నామినేట్ చేయలేదు? అరే ఇవన్నీ ఎందుకు? ఆయన మళ్ళీ ఏమంటాడు, తేజ ఎవిక్షన్ ఫ్రీ పాస్ టాస్క్లో ఎగ్గు సంబంధించిన నువ్వు నామినేట్ చేసినా నువ్వు ఎందుకు చేయలేదు అంటే నాకు తప్పు అనిపించింది అని చెప్పి నిఖిల్ అన్నాడు. మరి అదే గౌతమ్ యష్మిని ఎందుకు నామినేట్ చేయాలంటే గౌతమ్ దగ్గర నామినేట్ లేదు. ఎందుకంటే ఆ ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఎగ్గు టాస్క్లో తేజ తప్పు ఉంది, యష్మి తప్పు ఉంది. నిఖిల్ తేజ నామినేట్ చేశాడు, దెన్ యష్మి తప్పు ఉన్నప్పుడు నువ్వు ఎవరిని చేయాలి గౌతమ్? మరి యష్మి నామినేట్ చేయాలి కదా. నువ్వు ఆ రోజు ఎందుకు పృథ్వీని కూర్చోబెట్టి నువ్వు ఈ తప్పు చేసావు ఆ తప్పు చేసావు అని చెప్పి పృథ్వీనే ఎందుకు నామినేట్ చేసావు? యష్మిని చేయొచ్చు కదా. సమాధానం లేదు. గౌతమ్ దగ్గర అయిపోయింది, క్లియర్ కట్ గా దొరికిపోయింది అక్కడ. అంటే సరే అదంతా పక్కన పెట్టండి, డిస్రెస్పెక్ట్ఫుల్ వాడిగా పృథ్వీ వాడిండు, ఆయనకు నచ్చలేదు, మన అవినాష్కి నచ్చలేదు, ఎవరికి నచ్చలేదు, ఓకే బాగుంది. గౌతమ్ ఏం బిక్తావు అని చెప్పి కూడా వాడింది కదా. మరి అవినాష్ వచ్చి ఏ రోజైనా గౌతమ్ నువ్వు ఇలా మాట్లాడవు ఇది తప్పు అని చెప్పి నామినేట్ చేసి చెప్పారా? సమాధానం లేదు. మరి వాళ్ళు ఎందుకు చెప్పట్లేదు? ఈయన ఏమన్నాడు, హౌస్ లో రిమైనింగ్ వాళ్ళ మాట్లాడేది కనిపించట్లేదు అని చెప్పి పృథ్వీని, ప్రేరణను, నబిల్ని వీళ్ళని అందరిని అంటాడు కదా. మరి అవినాష్కి కనిపించట్లేదు. అవినాష్ ఆ రోజు నువ్వేం బిక్తావు అని చెప్పినప్పుడు అవినాష్ అక్కడే ఉన్నాడు కదా. మరి ఆ మాట నీకు నాకు తప్పు అనిపించింది గౌతమ్ అని చెప్పి ఎందుకు నామినేట్ చేయలేకపోయాడు? అంటే మీది గ్రూపిజమ్మా? నేనేమంటాడు, ఇంకా నన్ను ఎవరైనా నామినేట్ చేస్తుంటే నేను యాక్సెప్ట్ చేస్తాను. నబిల్ వెళ్ళి లాస్ట్ వీక్ నామినేట్ చేస్తే నువ్వు ఫ్రెండ్షిప్కి ద్రోహం చేసినావు, మిత్ర ద్రోహం చేసినావు, నువ్వు జెన్యూన్ అనుకున్నా అని చెప్పి అన్నావు కదా. అంటే నేను నామినేట్ చేసిందేమో నువ్వు ఫ్రెండ్షిప్ నీకు తెలియదు అంటావు, మిత్ర ద్రోహం చేసినావు అంటావు, నామినేట్ చేయకపోతేమో నేను యాక్సెప్ట్ చేస్తే నేను సోలో బాయ్ అంటావు. ఇదంతా ఏంది అసలు అర్థంగా
క్లియర్ కట్గా గౌతమ్ దొరికిపోయిండు నిన్న. వర్డ్స్ టోటల్గా లూజ్ అయ్యిండు. దట్స్ ఇట్. అది ఎవరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా అది తప్పు అంతే. అట్ ద సేమ్ టైం నిఖిల్ కూడా ఒక వర్డ్ యూజ్ చేశాడు, అది కూడా రాంగే. దట్స్ ఇట్. అది చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. నీ అని చెప్పి ఒక వర్డ్ కూడా యూజ్ చేశాడు, 100% అది కూడా నిఖిల్ది తప్పే. దట్స్ ఇట్. కానీ గౌతమ్‌ది మోర్ ఓవర్ ఎక్కువ తప్పు. ఎందుకంటే గౌతమ్ అందరిని జడ్జ్ చేస్తాడు. నువ్వు ఈ మాట వాడినావు, నువ్వు ఆ మాట వాడినావు, నువ్వు ఇలా ఆడినావు, నువ్వు ఇలా ఆడినావు, నేను అలా మాట్లాడను అని చెప్పి గౌతమ్ కొన్ని నీతి వాక్యాలు ఎక్కువ చెప్తాడు. కాబట్టి గౌతమ్‌దే తప్పని నేను అంటాను. ఎందుకంటే కంపారిటివ్‌లీ గౌతమ్ నిఖిల్ చాలా తక్కువ లూజ్ వర్డ్స్ అనేది యూజ్ చేస్తాడు. దట్ నిన్న వాడాడు, అది 100% రాంగ్. దాన్ని నేను సపోర్ట్ చేయట్లేదు. నిఖిల్‌ది తప్పే ఆ ఒక్క విషయంలో. కానీ గౌతమ్ టూ మచ్ ఆఫ్ వర్డ్స్. ఎందుకంటే గౌతమ్ లాంటి పర్సన్ నుంచి అవి దట్టు ఈ సిచ్యువేషన్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఖచ్చితంగా అది గౌతమ్‌దే తప్పు. అది ఎవరేమనుకున్నా మీ ఇష్టం. నా ఒపీనియన్, నా ప్యూర్లీ మై పర్సనల్ ఒపీనియన్, టోటల్గా రాంగ్ ట్రాక్ వెళ్ళిపోయాడు గౌతమ్. మేబీ నిఖిల్ని ఏదో ఒక విధంగా ట్రిగర్ చేద్దామని ట్రై చేశాడేమో. బట్ నిఖిల్ ఏం చేశాడంటే రిటర్న్లో అగ్రెషన్ చూపించేసరికి అది మిస్ఫైర్ అయిపోయింది గౌతమ్కి. ఇప్పుడు గౌతమ్ని నిఖిల్ని ఏమంటాడు, నువ్వు ఇన్ని రోజుల నుంచి ఎందుకు ఫైర్ అవ్వలేదు, ఇప్పుడు ఎందుకు ఫైర్ అవుతున్నావు, ఆ నిఖిల్ కరెక్టా ఈ నిఖిల్ కరెక్టా అని అడిగాడు. బాగానే ఉంది. ఇదే గౌతమ్ నిఖిల్ స్విమ్మింగ్ పూల్ దగ్గర బాధపడుతున్నప్పుడు, సీత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత, సీత వాళ్ళు వచ్చి అలా చెప్పిన తర్వాత నిఖిల్ బాధపడుతున్నప్పుడు గౌతమ్ వెళ్ళి నిఖిల్ పక్కన కూర్చొని అదంతా నువ్వు పట్టించుకోకు, నువ్వు బయటికి వెళ్ళినాక అంతా సార్ట్అవుట్ చేసుకోవచ్చు, వాళ్ళు చూసిన వాళ్ళకి అనిపించింది చెప్పారు, బట్ నిజమేంటో నీకు తెలుసు కదా అని చెప్పి చాలా బాగా ఓదార్చాడు. మళ్ళీ ఈ రోజు అదే నామినేషన్, అదే పాయింట్ తీసుకొచ్చి నువ్వు ఇలా చేసావు అలా చేసావు, సీతని వచ్చి చెప్పిందని చెప్పి అన్నావు. మరి ఆ రోజు ఓట్ల కోసం నువ్వు నటించావా, మరి ఈ రోజు నిజమా, ఆ గౌతమ్ కరెక్టా ఈ గౌతమ్ కరెక్టా అంటే మనకు మీరు చెప్పుకోండి. ఇప్పుడు నిఖిల్ని అప్పుడు అగ్రెషన్ చూపాలి, ఇప్పుడు అగ్రెషన్ చూపించినావంటే ఇదే గౌతమ్ అదే పాయింట్లో నిఖిల్ని ఓదార్చి మళ్ళీ అదే పాయింట్ తీసుకొచ్చి నువ్వు రాంగ్ అని చెప్పడం ఏ గౌతమ్ కరెక్టు. సో ఇది ఆలోచించుకోండి ఆడియన్స్. దట్స్ ఇట్. ఒకరిని మనం జడ్జ్ చేసే ముందు రిమైనింగ్ కూడా ఆలోచించుకోండి. నేనేం నిఖిల్ పర్ఫెక్ట్ ఉన్నాను చెప్పట్లేదు, నిఖిల్ కూడా మిస్టేక్స్ ఉన్నాయి, నేను కాదు అనట్లేదు. కానీ నిఖిల్ ఇలా వర్డ్స్ లూజ్ అవ్వడు. మరి గౌతమ్ లూజ్ అయితే ఎందుకు చెప్తున్నావు అంటే, పృథ్వీ లూజ్ అయినప్పుడు గౌతమ్ ఎక్కువ క్వశ్చన్ చేశాడు కాబట్టి నేను చెప్తున్నా. ఇప్పుడు రోహిణి గారు ఉన్నారు, రోహిణి గారిని పృథ్వీ ఎక్కువ శాతం నువ్వు వాడలేవు అంటే వెంటనే రోహిణి గెలిచింది, చూపించింది. ఆ రోజు నాగార్జున గారు అడిగినప్పుడు గౌతమ్ అండ్ పృథ్వీ ఇద్దరు బాగానే ఆడారు కదా, మరి నువ్వు పృథ్వీకి ఎందుకు బ్లాక్ టికెట్ ఇస్తున్నావు అంటే అప్పుడు ఏం చెప్పింది రోహిణి గారు, సార్ ఆయన నన్ను డిగ్రేడ్ చేశాడు, నన్ను డిమోటివేట్ చేశాడు అని చెప్పాడు, అందుకే నేను ఆయనకి ఇస్తున్నా అని చెప్పాడు. సేమ్ థింగ్ ఇక్కడ అప్లై చేసుకోండి గౌతమ్లో. ఎందుకంటే గౌతమ్ రిమైనింగ్ వాళ్ళని క్వశ్చన్ చేస్తాడు, నువ్వు ఈ వర్డ్ వాడినావు, నువ్వు ఈ వర్డ్ వాడినావు అని చెప్పి క్వశ్చన్ చేస్తాడు. అలాంటి క్వశ్చన్ చేసిన పర్సనే మళ్ళీ ఆయన వర్డ్స్ లూజ్ చేసినాక ఇంకా విలువ ఏముందని నేను అంటున్నా. పృథ్వీ హౌస్లో ఉన్నంతసేపు నువ్వు ఇలా అన్నావు, నువ్వు అలా ఉన్నావు, అగ్రెషన్ చూపించినావు, ఈ హౌస్లో రెస్పెక్ట్ ఇవ్వడు అది అని చెప్పంటే నువ్వేం చేసినావు గౌతమ్? ఇవాళ మూసుకొని కూర్చున్నామా నీ రెస్పెక్ట్ నువ్వేం చేసినావు? అదే నీ మాట తీరు వాడుకున్నావు మాట ఒక టెలివిజన్ ఛానల్, అది కూడా హౌస్లో లేని అమ్మాయి కోసం మాట్లాడితే ఇంకా నువ్వేం రెస్పెక్ట్ ఇచ్చినట్టు? ఇన్ని రోజుల నుంచి నటించినావా? టోటల్గా గౌతమ్ అవుట్ ఆఫ్ దట్ విన్నర్ రేస్. దట్స్ ఇట్. అది ఎవరు ఏమనుకున్నా సరే ఖచ్చితంగా చెప్తున్నా, ఇది అయితే యాక్సెప్టబుల్ కాదు గౌతమ్ చేసింది. ఇది నా ప్యూర్లీ మై పర్సనల్ ఒపీనియన్. అలాగే మీకేమనిపించిందో కామెంట్ చేయండి. నాకైతే ఈ సిచ్యువేషన్లో టోటల్గా రాంగ్ అనిపించింది. విష్ణుప్రియ ద త్రూ అవుట్ నిఖిల్ కోసం తీసుకున్న స్టాండ్ ఏదైతే ఉందో నిజంగా నెక్స్ట్ లెవెల్. అండ్ రోహిణి కూడా అదే చెప్తుంది, గౌతమ్ నువ్వు వర్డ్స్ లూజ్ అయ్యమని చెప్పి క్లియర్ కట్గా చెప్తుంది. అవినాష్ కూడా చెప్తుంది. హౌస్ మేట్స్ అందరూ పర్ఫెక్ట్గా ఈరోజు నిఖిల్కి అండగా నిలబడ్డారు. నాకైతే చాలా బాగా నచ్చింది. అయినా కూడా గౌతమ్ కరెక్ట్ అనుకుంటే మీ ఇష్టం. ఎందుకంటే సరే ఈ ప్రేరణ విష్ణుప్రియ అంటే నిఖిల్కి సంబంధించిన వాళ్ళంటే లైట్ తీసుకోండి, కానీ అక్కడ అవినాష్ అండ్ రోహిణి కూడా చెప్తారు గౌతమ్ నువ్వు వర్డ్స్ లూజ్ అయ్యా, మూసుకొని కూర్చోనడం తప్పు, వాడుకున్న మాట అనడం కూడా తప్పు అని చెప్పి క్లియర్గా వాళ్ళిద్దరు కూడా చెప్తారు. దట్స్ ఇట్. వాళ్ళిద్దరు కూడా రాంగే అనిపించింది. లేదు సార్ మేము గౌతమ్కి బ్లైండ్గా సపోర్ట్ చేస్తాం, మా ఇష్టం సార్ అంటే మీ ఇష్టం, నేను చేసుకోండి తప్పలేదు. ఎందుకంటే మనకు నచ్చిన కంటెస్టెంట్ సంబంధించి మిస్టేక్స్ ఉన్నాయి, మనం యాక్సెప్ట్ చేసుకోవాలి. కాబట్టి మీకు నచ్చితే చేసుకోవచ్చు. దట్స్ ఇట్. ఇది ప్యూర్లీ మై పర్సనల్ ఒపీనియన్. అలాగే మన ఛానల్ 1000 సబ్స్క్రైబర్లకి దగ్గరగా ఉంది. సో ప్లీజ్ దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.